పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ దేవిని బిడ్డలారా, మరి ఈరోజు తల్లి శ్రీ సభ 15వ సామాన్య ఆదివారంలో ఉన్నాం. చాలామందికి తెలియదు ఏంటిది ఆదివారాలు, సామాన్య ఆదివారాలు అని. ఆయన ప్రేమ కరుణ చేత దీవించమని ఆ తల్లి శ్రీ సభలో 3 కాలాలు ఉన్నాయి. ఆ 3 కాలాలు కూడా మనందరికీ తెలుసు. మన వాతావరణంలో, మన సృష్టిలో ఏ విధంగా 3 కాలాలు ఉన్నాయో తల్లి శ్రీ సభలో కూడా 3 కాలాలు ఉన్నాయి. ఈ ఈ రోజులలో మనం సామాన్య ఆదివార కాలంలో ఉన్నాం. దీని తర్వాత 2వ కాలం ఏంటిది అంటే రెండవ కాలం? ఆగమన కాలం. ఆగమన కాలంలో దేనికి ప్రాముఖ్యత ఇస్తాం? చిన్నారి బాలయేసు యొక్క జన్మదిన వేడుకలకు సిద్ధపడే రోజులు అవి. ఆ ఆగమన కాలం అయిన తర్వాత మనం మళ్ళీ ఇంకో కాలానికి వెళ్తూ ఉంటాం. క్రిస్మస్ పండుగ తర్వాత 1 నెల 2 నెలల తర్వాత మళ్ళీ ఇంకొక కాలానికి ప్రవేశిస్తాం. ఏంటిది? పాస్కా కాలము, తపస్కాలము అంటూ ఉంటారు. మరి ఈ తరుణంలో ఈ సామాన్య ఆదివారాలలో 34 ఆదివారాలు ఉంటూ ఉంటాయి. ఈ సామాన్య ఆదివారాలు 34 ఆదివారాలు అయిన తర్వాత క్రీస్తురాజు పండుగతో మనం ముగించుకొని ఆగమన కాలంలోకి ప్రవేశిస్తూ ఉంటాం. ఇది 3 కాలాలు: సామాన్య కాలం, ఆగమన కాలం, తపస్కాలం. ఇలా సైకిల్ సిస్టమ్ ABC ఈ 3 కాలాలు, ఆ 3 సంవత్సరాలుగా విభజించబడి ఉంది. మరి ఈరోజు తల్లి శ్రీ సభ 15వ సామాన్య ఆదివారంలో ఉన్నాం. ఇంకా 34 ఆదివారం తర్వాత క్రీస్తురాజు పండుగ తర్వాత క్రిస్మస్ పండుగకి సిద్ధపడే రోజులు అవి. కాబట్టి ఈరోజు ఈ 15వ సామాన్య ఆదివారం రోజున తల్లి శ్రీ సభ మనకిచ్చే సందేశం ఏమిటి అంటే, ప్రవక్తలకు, శిష్యులకు, దైవ సేవకులకు, దైవ బిడ్డల విశ్వాసులకు, మనందరి గురించి ఈరోజు సందేశాన్ని ఇస్తూ ఉంది. ప్రవక్తలకు, దైవ సేవకులకు, దైవ బిడ్డల అందరినీ కూడా గుర్తించుకొని ఈరోజు ఈ సువార్తలో ఏ విధంగా మనం భాగస్థులం, ఈ సువార్త సేవలో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి సమస్యలు ఉంటూ ఉంటాయి, యేసు ప్రభు శిష్యులను ఎందుకు ఎన్నుకున్నారు అనే విషయాన్ని గురించి మనం ధ్యానించుకుందాం ఈరోజు. ఈ ప్రియ దేవిని బిడ్డలారా, హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, తండ్రి వందనం, తండ్రి వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవిని బిడ్డలారా, యేసు ప్రభు ఎంతమంది శిష్యులను ఎన్నుకున్నారు? ఎంతమందిని ఎన్నుకున్నారు? యేసు ప్రభు 12 మంది శిష్యులను ఎన్నుకున్నారు. పేర్లు తెలుసా? తెలివి ఫాదర్ అంటారు. కొన్ని పేర్లు తెలుసు మనకి, అయితే మనం విందాం తర్వాత. వాళ్ళు ఏం చేస్తున్నటువంటి వాళ్ళు, ఆ అపోస్తులు ఏం చేసి జీవిస్తున్నారు? వాళ్ళందరూ చేపలు పట్టుకొని జీవిస్తున్నటువంటి వ్యక్తులు. చదువుకున్నారా వాళ్ళు? చదువు లేదు. అలాంటి వారిని యేసు ప్రభు చదువు రానటువంటి ఆ అపోస్తులను, చేపలు పట్టుకొని జీవిస్తున్నటువంటి గలిలయ చుట్టుప్రక్కల ప్రాంతంలో చేపలు పట్టుకొని జీవిస్తున్నటువంటి ఆ వాళ్ళని, రండి నన్ను వెంబడించండి, ఈ స్వార్థీకరణలో మీరు భాగస్థులు కావాలి అని చెప్పినప్పుడు అన్ని విడిచిపెట్టి యేసు ప్రభుని వారు వెంబడించారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు యేసు ప్రభు తన శిష్యులను 12 మందిని ఎన్నుకున్నారు? దేనికి ఎన్నుకున్నారు? దేనికి ఎన్నుకున్నారు? 2 పర్పస్, 2 ఉద్దేశాలు ఉన్నాయి. చూద్దాం ఒకసారి. మార్కు సువార్త 3వ అధ్యాయము 13, 14 వచనాలు చదువుదాం. మార్కు సువార్త 3వ అధ్యాయము పవిత్ర వచనములు 13 నుండి 14 వచనాలు చదివితే, ఎందుకు యేసు ప్రభు తన శిష్యులను ఎన్నుకున్నారు అనే ఉద్దేశం మనకు తెలుస్తుంది. పర్పస్. నిదానంగా ఒకరి పిదప ఆయన పర్వతం పైకెక్కి
తాను కోరుకున్న వారిని పిలవగా వారు ఆయన వద్దకు వచ్చి తిరిగి ఎందుకు వచ్చారు చూద్దామా. చదువు తర్వాత వచ్చు. తనతో ఉండుటకు ఒకటి సువార్త ప్రకటన పంపుట కొరకు ఆయన 12 శిష్యులను నియమించారు. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియ దేవుని బిడ్డలారా. 2 పర్పస్, 2 ఉద్దేశాలు. ఒకటి ఏంటిది అంటే తనతో ఉండడానికి, రెండవది సువార్తను బోధించడానికి, ఈవాంజలైజేషన్, ప్రొక్లమేషన్. ఆయన గురించి బోధించాలి, నా తర్వాత మీరే అని శిష్యులను ఆయన 12 మందిని ఎన్నుకొని తనతో ఉండడానికి, తన సువార్తను బోధించడానికి ఆయన 12 మంది శిష్యులను ఎన్నుకున్నారు. మరి ఈరోజు మన మధ్యలో ఉన్నారు ఫాదర్సు, బ్రదర్సు, సిస్టర్సు, మరి దైవజనులు. మన అందరము కూడా దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వాళ్ళము. మరి ఈ స్వార్థ సేవలో ఎలా ఉంటుంది, ఎలా బోధించాలి, ఎలాంటి జీవితాలు మీకు ఉంటాయి, మీరు ఎలా నా తర్వాత మీరు బోధించాలి అని శిష్యులకు చక్కగా ఆయన తెలియజేసి ఉన్నారు. ఈరోజు మనం సుశేషంలో కూడా ఆలకించి ఉన్నాం. వేద ప్రచారము బోధించడానికి ఆయన శిష్యులను పంపిస్తున్నారు. ఇద్దరి చొప్పున వెళ్ళండి, సువార్తను బోధించడానికి అధికారం ఇస్తున్నారు ఆయన. మీరు వెళ్ళండి, ప్రపంచమంతటా కూడా తిరగండి. మరి రెండవది, దుష్ట శక్తులను, సాతాను శక్తులను పారద్రోలడానికి ఆయన అధికారాన్ని ఇస్తున్నారు. అంత గొప్ప ధైర్యంతో వారు నింపుతున్నారు. ఎందుకు? ప్రభు వారికి తోడుగా ఉన్నారు. ఈ సువార్త సేవలో ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని సమస్యలైనా మేము ఆయన గురించి బోధిస్తాం, మేము వెనకంజ వేయము అని వారు శిష్యులు ముందుకు సాగిపోతున్నారు. మరి దైవ సేవకులుగా, దైవ బిడ్డలుగా మనకు కూడా సమస్యలు ఉంటూ ఉంటాయి. అయినా సరే ప్రభు మనకి తోడుగా ఉన్నారు, ఆయన ప్రేమలో మేము ఎదుగుతాము అని ముందుకు సాగిపోవాలా. అందుకనే కీర్తనకారు అంటూ ఉంటారు. కీర్తన 23వ అధ్యాయము 1 నుండి 2 వచనాలు చదువుదాం. కీర్తన 23వ అధ్యాయము 1, 2 వచనాలు చదువుదాం. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవియు లేదు. ఆయన నన్ను పచ్చిక బట్టలలో విశ్రమింపచేయును, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుకొని పోతాడు. చూడండి, దైవ సేవకులుగా, దైవ బిడ్డలుగా మనకి ఇంకా ఏ కొరత లేదు. ఆయన ఉన్నాడు, ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు. శాంతికరమైన జలముల యొద్దకు, పచ్చిక బయలు యొద్దకు నన్ను తీసుకొని పోతాడు ఆ గొప్ప దేవుడు అనే విశ్వాసం, నమ్మకం మనకు ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. అందుకని ఈరోజు మనం మొదటి పట్టణంలో ఆలకించి ఉన్నాం. యావే దేవుడు ఆమోసు ప్రవక్తతో సందేశాన్ని ఇచ్చి గొర్రెల కాచుకున్నటువంటి ఆ యొక్క వ్యక్తిని, గొర్రెల కాపరిని, నీవు రా నా సేవకి అన్నప్పుడు ఆయన అన్ని విడిచిపెట్టి ఆయన వెంబడించాడు. క్రీస్తు పూర్వం 800 సంవత్సరాల కిందట ఈరోజు మనం మొదటి పట్టణాన్ని మనం ఆలకించిన పలుకులు మనం ఆలకించి ఉన్నాం. యావే దేవుడు ఒక ప్రవక్తగా ఆయనను పిలిచాడు. గొర్రెల కాచుకొని జీవిస్తున్నటువంటి ఆ ఆమోసు ప్రవక్తను, నువ్వు గొర్రెల కాపరిగా ఉన్నటువంటి నీవు ఒక నాయకుడిగా నిన్ను చేస్తాను, రా ఈ ఇజ్రాయేల్ ప్రజలకు నువ్వు నాయకుడిగా ఉండాలి. అన్య దేవతలను, దుష్ట శక్తులతో అన్య దేవతలను పూజిస్తున్నటువంటి ఈ ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా నీవు దైవ మార్గంలో నడిపించాలి అని యావే దేవుడు ఆమోస్ ప్రవక్తను పిలిచి తెలియజేస్తూ ఉన్నాడు. మనం చూస్తూ ఉన్నాం బైబిల్లో 4 పెద్ద ప్రవక్తలు ఉంటారు, మేజర్ ప్రవక్తలు అంటూ ఉంటారు. 12 మంది చిన్న ప్రవక్తలు ఉంటూ ఉంటారు, వారిని మైనర్ ప్రవక్తలు అంటూ ఉంటారు. ఈరోజు ఈ ఆమోసు ప్రవక్త కూడా చిన్న ప్రవక్తలో ఒక ప్రవక్త. ఆయన సువార్తను బోధిస్తూ ఉంటే ఒక వ్యక్తి అంటున్నారు, నువ్వు బోధించవద్దు, ఇక్కడ నువ్వు ఆ దైవుని గురించి నువ్వు బోధించరాదు అని అన్నప్పుడు చాలా చక్కగా ఆయన ఈరోజు మొదటి పట్టణంలో ఆయన పలికినటువంటి పలుకులు మనం ఆలకించాం. చదవని చూద్దాం. 7వ అధ్యాయం 13, 14 వచనాలు చదువుదాం. నీవు ఈ ప్రాంతాన సువార్తను నువ్వు బోధించరాదు, ఎందుకంటే ఇది రాజు
కోవెల రాజు దేవాలయం ఇది. చూడండి ప్రవక్త ఏ విధంగా సమాధానం చెప్తున్నాడు. చెప్పొద్దు, ఈ ప్రాంతంలో నువ్వు సువార్తను బోధించరాదు అని అన్నప్పుడు ఆయన ఏ విధంగా సమాధానం చెప్తున్నాడో విందాం. నేను భుక్తి కొరకు అంటే భోజనము కొరకు ప్రవచనాలు చెప్పేవాడిని కాదు. నేను ప్రవక్తల సమూహానికి కూడా చెందినటువంటి వాడిని కూడా కాదు. నేను గొర్రెల కాపరిని. చూడండి, ఆ గొర్రెల కాపరిగా ఉన్నటువంటి నన్ను ఒక ప్రవక్తగా ఆయన నన్ను పిలిచాడు కాబట్టి నేను బోధించడానికి వచ్చాను, కానీ ఏదో మంచి భోజనాలు దొరుకుతాయి, ముక్తి కోసం నేను రాలేదు అని చక్కగా ఆయన సమాధానం చెప్పాడు. ఒక ప్రవక్తగా ఉన్నటువంటి ఆమోసు ప్రవక్త. ఇది సువార్తీకరణ అంటూ ఉంటారు, భయపడినటువంటి ప్రవక్తలు. ఏది ఏమైనా మేము ఆయన కోసం వచ్చాం. నన్ను పిలిచినటువంటి వ్యక్తి ఆ దయామయుడు యావే దేవుడు నన్ను పిలిచాడు. నువ్వు ఎవరివి నన్ను సువార్తను బోధించడానికి బోధిస్తుంటే నువ్వు అడ్డుపడుతూ ఉన్నావు అని ధైర్యంగా ఆయన తెలియజేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి అదేవిధంగా బైబిల్ చూస్తే పేతురు యోహానులు కూడా బోధిస్తూ ఉంటే మీరు బోధించరాదని అంటూ ఉన్నారు. అప్పుడు వారి సమాధానం ఎలా ఉందో చూద్దాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము వచనాలు 17 నుండి 20 వరకు చదువుదాం. ఈ శిష్యులకు కూడా అదే సమస్య వచ్చింది. బోధిస్తూ ఉంటే వారు బోధించరాదంటున్నారు. మరి వారు ఏ విధంగా సాక్ష్యం పలికారో, ఈ సువార్తీకరణ ఏ విధంగా బోధించారో ఒక్కసారి మనం ఆలకిద్దాం. వారిని బయటకు పొమ్మని చెప్పి వారిలో వారు తర్కించుకొనసాగిరి. తర్వాత తర్వాత కనుక వారిని శిష్యులను లోనికి పిలిపించి యేసు పేరిట మీరు ఎంత మాత్రము మాట్లాడరాదు, బోధించరాదని ఆజ్ఞాపించిరి. తర్వాత శిష్యులు ఏ విధంగా పలికారో విందాం ఒకసారి. మేము మీ మాట ఆలకించాలా లేకపోతే దేవుని మాట ఆలకించాలా? దేవుని దృష్టిలో ఏది సమంజసమో మీరే ఆలోచించుకోండి ఒకసారి అంటున్నాడు. తర్వాత వారు సాక్ష్యం పలుకుతున్నారు. ఏ సాక్ష్యమో చూద్దాం. ఏలైనా మేము కళ్ళారా చూచిన దానిని గురించి, చెవులారా విన్నదాని గురించి మాట్లాడకుండా ఉండలేము. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియ దేవుని బిడ్డలారా. చూడండి, యేసు ప్రభు యొక్క శిష్యులు పేతురు యోహానులు బోధిస్తూ ఉన్నప్పుడు బోధించరాదు, ఇచ్చట సువార్తను బోధించవద్దు అని చెప్పినప్పుడు వారు చక్కగా చదువు రానటువంటి వాళ్ళు ఎంత చక్కగా సమాధానం చెప్పారో చూడండి. మా కళ్ళారా మేము చూచిన దాని గురించి, మా చెవులారా మేము విన్న దాని గురించి మాట్లాడకుండా మేము ఉండలేము అని వారు సాక్ష్యం పలికారు. 13వ వచనం చదివితే చదువు రానటువంటి వాక్యం ఉంది. చదవండి 13వ వచనం. చూడండి ఎంత చూడండి, చదువు రానటువంటి ఆ శిష్యులు పేతురు యోహానులు చాలామంది ఉన్నారు ఆ యొక్క ప్రాంతంలో. అప్పుడు వారు చక్కగా మేము మాట్లాడకుండా ఉండలేం, మా కళ్ళారా మేము చూచిన దాని గురించి, చెవులారా విన్న దాని గురించి మేము మితలకు మేము బోధిస్తామే కానీ మేము కూర్చోము అని చక్కగా వారు సమాధానం చెప్పారు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి దైవ సేవకులుగా, దైవ బిడ్డలుగా మనం కూడా అదే మనం చేయాలి. మేము కూడా ఆయన గురించి మేము బోధిస్తాం, ఆయన గురించి సువార్తను మేము తెలియజేస్తాం. ఏదో గొప్పగా తెలిసిన విధముగా, ఫాదర్ మేము ఏం చేయాలా సువార్త అంటే చేయొచ్చు. మీరు కూడా వీధుల్లో ఆదివారం ఈరోజు రండి పూజకి అని పిలుచుకొని రావడం,
బైబిల్ చిన్న చిన్న పిల్లలకి బైబిల్ బోధించడం, సండే క్లాసులు జరుగుతూ ఉంటాయి. వచ్చే వారం నుండి టీచర్లు కానీ మాస్టర్లు కానీ పిల్లలకు బోధించడం, ఇలా మనం పిల్లలకు సువార్త సేవలో మనం కూడా భాగస్తులం. మనం జ్ఞానస్థానం తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆయన బిడ్డలం ఈ సువార్త సేవలో కూడా భాగస్థులం అవుతూ ఉంటాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ కూడా ఒకసారి నిలుచుని మేము కూడా ఆయన స్తుతిస్తాం, చేతులెత్తి కర్రములెత్తి దీవెనలతో ఆయన్ని దీవిస్తామని ఒక పాట పాడుకుందాం. అందరూ లేచి నిలబడండి. అందరూ కూడా లేచి నిలబడి చక్కగా ఈ పాట పాడుకుంటూ దీవెనలు పొందుదాం. ప్రియ దేవుని బిడ్డలారా, పైకి లేచి నిలబడాలి. అందరూ కూడా పాట పాడుకుంటూ స్తుతించుకుంటూ దీవెనలు పొందుదాం. ఈ యొక్క పాట ద్వారా చేతులెత్తి పాడుదాం, యేసుని అందరూ చప్పట్లు స్తుతించుదాం. సర్వశక్తి శబ్దముతో కీర్తనలే పాడుదాం. చేతులెత్తి పాడుదాం, యేసుని స్తుతించుదాం. సర్వశక్తి శబ్దముతో కీర్తనలే పాడుదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. సర్వ సృష్టికర్తనే ఎల్లరూ స్తుతించుదాం. సర్వ సృష్టికర్తనే ఎల్లరూ స్తుతించుదాం. భూమి అందు ఎల్లరూ హల్లెలూయా పాడుదాం. భూమి అందు ఎల్లరూ హల్లెలూయా పాడుదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. చేతులెత్తి పాడుదాం, యేసుని స్తుతించుదాం. చేతులెత్తి పాడుదాం, యేసుని స్తుతించుదాం. సర్వశక్తి శబ్దముతో కీర్తనలే పాడుదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. దుఃఖితులందరూ ఆనందమొందుచు, దుఃఖితులందరూ ఆనందమొందుచు. ఆ దేవదేవుని స్తుతులు పాడి పొగడెదాం. ఆ దేవదేవుని స్తుతులు పాడి పొగడెదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, తండ్రి వందనం, తండ్రి వందనం, యేసయ్య వందనం, యేసయ్యా వందనం, యేసయ్య ఆరాధన, యేసయ్యా ఆరాధన, యేసయ్య వందనం, యేసయ్యా వందనం, ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. అందరం ఇక్కడ కూర్చొని కొద్దిసేపు మాత్రమే ఆలకించి దీవెనలు పొందుదాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం 2వ పట్టణంలో మనం ఆలకించి ఉన్నాం. ఆయన తన కుమారుని ద్వారా ఉచితముగా పొందినటువంటి కృపావరాలకు మనం కృతజ్ఞత వందనాలు తెలియజేయాలి. దైవ సేవకులుగా పిలువబడినటువంటి మనం, దైవ బిడ్డలుగా పిలువబడినటువంటి మీరు ఉచితంగా అనేక కృపావరాలు మనం పొంది ఉన్నాం. ఆ కృపావరాలు మనం గుర్తించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకొని ఆ దీవెనలు యేసయ్య ద్వారా నేను పిలువబడ్డాను, నా తల్లిదండ్రులు, నా కుటుంబం, నా పిల్లలు అందరూ కూడా మేము పిలువబడ్డాం. ఆయన మమ్మ పిలిచాడు. ఒకప్పుడు మేము ఎలా ఉన్నామో మాకే తెలియదు. అలాంటి వారిని మమ్ము దేవుని బిడ్డలుగా పిలిచారు. అలాంటి వారిని మమ్మల్ని దైవ సేవకులుగా పిలిచారు అని ఉచితంగా మేము కృపావరాలు పొంది ఉన్నాం. ఏదో మనం ఆయన నుండి ఏది కొనుక్కోలేదు. ఉచితంగా ఈరోజు నువ్వు దైవ సేవకుడుగా, ఫాదర్గా, బ్రదర్స్గా, సిస్టర్స్గా, మరి దైవ బిడ్డలుగా మనం దివ్య సంస్కారాల ద్వారా, సాక్రమెంట్స్ ద్వారా మనం పిలువబడి ఉన్నాం.
ఉచితంగా దివ్య వరాలు మనం పొందినటువంటి మనం చివరి వరకు ఆ పరిశుద్ధాత్మ వరాల ద్వారా దైవ సేవకులుగా, దైవ బిడ్డలుగా మనం దేవుని ప్రేమలో సువార్థీకరణ బోధించుకుంటూ, ఆలకించుకుంటూ మంచి బిడ్డలుగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. సుశేషంలో కూడా యేసు ప్రభు వేద ప్రచారాన్ని వారికి బోధిస్తున్నాడు. వెళ్ళండి, మీరు సర్వాధికారాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆ వ్యాధిగ్రస్తులు కూడా స్వస్థపరచండి. ఇది సాక్రమెంట్స్. రోగులకు తైలాలు అద్దండి, జ్ఞానస్థానం ఇవ్వండి వాళ్ళందరికీ కూడా అని ఈ దివ్య బలి పూజ సాక్రమెంట్స్ యొక్క గొప్పతనాన్ని కూడా వారికి తెలియజేసి ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి మన జీవితంలో మేము దైవ సేవకులుగా, ఫాదర్స్, బ్రదర్స్, సిస్టర్గా పిలువబడి ఉన్నాం. మరి మీరు మన అందరము కూడా దేవుని బిడ్డలుగా మనం జ్ఞానస్థానం ద్వారా పిలువబడి ఉన్నాం. మరి ఈ సువార్థీకరణలో మనందరం, వేద ప్రచారంలో, ఈ ఇవాంజలైజేషన్లో మనందరం కూడా భాగస్థులం. నీ కుటుంబం కూడా, నీ పిల్లలు కూడా, మనందరం కూడా ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. ఈ యొక్క సువార్థీకరణలో, ఈ వేద ప్రచారంలో, ఈ ఇవాంజలైజేషన్లో గుర్తించుకొని ముందుకు సాగిపోవడానికి ప్రయత్నం చేద్దాం. చివరిగా ఒక వచనాన్ని మనం చదువుదాం. కీర్తన 121వ అధ్యాయము 6-7 వచనాలలో మనందరికీ కూడా ఆయన ఈ సువార్త సేవలో ఉన్నటువంటి ఫాదర్స్, బ్రదర్స్, సిస్టర్స్కు మరియు దైవ బిడ్డలుగా ఉన్న మీ అందరికీ కూడా ఒక శుభవచనాన్ని ఇస్తూ ఉన్నాడు. కీర్తన 121వ అధ్యాయము 6-7 వచనాలు. పగలు నీకు సూర్యుడి వల్ల హాని కలగదు, రేయి చంద్రుడి వల్ల నీకు కీడు కలగదు. ప్రభు నిన్ను సకల ఆపదల నుండి కాపాడును, నిన్ను సురక్షితముగా ఉంచును. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దైవ సేవకులుగా మమ్మందరినీ, ఫాదర్స్ను, బ్రదర్స్ను, సిస్టర్స్ను, దైవ బిడ్డలుగా మీ అందరినీ సకల ఆపదల నుండి మనందరినీ కూడా ప్రభు కాచి కాపాడుతూ ఉంటారు. గుర్తించుకోండి, ఈ విషయాన్ని గుర్తించుకొని. ఎందుకంటే మన అందరం కూడా ఈ వేద ప్రచారంలో, ఈ సువార్థీకరణలో, ఈ ఇవాంజలైజేషన్లో మనందరం కూడా భాగస్థులం. మరి ఈరోజు ఈ వీరఘట్టంలో ఈ పరిశుద్ధ పూజా బలి ఇక్కడ జరుగుతున్నది. మేమందరినీ కూడా ఈ లైవ్ ప్రోగ్రాంలో చూపిస్తూ ఉన్నాం. ప్రపంచమంతటా కూడా ఈ చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు. సుమారుగా 1.1 kV అంటే 1000 పైగా ఈ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఉన్నారు. మీరందరూ కూడా ఈరోజు ఈ వీరఘట్టంలో ఉన్నటువంటి ఈ పూజా బలిలో ఉన్నటువంటి మన అందరినీ కూడా ఈ లైవ్ ప్రోగ్రాంలో మీరు చక్కగా మీరు అందరం కూడా మనం ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏ విధంగా ఈ ప్రార్థనలు, పూజలు జరుగుతూ ఉన్నాయి, ఏ విధంగా మన రెస్పాన్స్ ఇస్తూ ఉన్నాం, ఏ విధంగా పాటలు పాడుతూ ఉన్నాం, ఏ విధంగా పూజలు జరుగుతున్నాయి, దివ్య సంస్కారాలు అని మన అందరము కూడా ఈ పూజా బలిలో ఉన్నటువంటి అందరము కూడా ఈ లైవ్ ప్రోగ్రాంలో ఒక రకంగా, ఈ రకంగా సువార్థీకరణలో భాగమే. కాబట్టి అందరూ కూడా కళ్ళు మూసుకొని 2 చేతులు పైకి లేపి ప్రార్థన చేయండి. ప్రభువు మనందరినీ కూడా ఆయన దీవించి ఉన్నారు. దైవ సేవకులుగా, ఫాదర్స్ను, బ్రదర్స్ను, సిస్టర్స్ను, దైవ బిడ్డలుగా మీ అందరినీ కూడా ఆయన ఎన్నుకున్నారు. మరి ఈ సువార్త సేవలో ఏ విధంగా నీవు ప్రయాణిస్తూ ఉన్నావు, నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు? ప్రార్థన చేసుకో ఒకసారి. ఆయన ప్రేమ, ఆయన కరుణ ద్వారా దీవించండి యేసయ్య అని ప్రార్థన చేయండి. చల్లని దీవెనలతో ఆయన కురిపించమని ప్రార్థన చేయండి. ఏ దుష్ట శక్తులు కానీ, ఏ సాతాను శక్తులు కానీ నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలని ఇబ్బంది పెట్టకుండా పరిశుద్ధాత్మ దీవెనలతో దీవించండి యేసయ్య అని ప్రార్థన చేసుకో. ఈ సమయంలో నీ జీవితంలో చాలాసార్లు దేవుని పిలుపున్నది నువ్వు వెనకంజ వేస్తూ ఉన్నావు. ప్రార్థనలో, పూజలో కూడా కొన్ని మంది పాల్గొనలేకపోతున్నారు. ఎందుకు? ప్రార్థనలు, పూజలన్నీ కానీ సాతాను వచ్చి పడుతూ ఉంటాడు మన మీద. ఓ సాతాను, ఇక చాలు, నీ ఆటలు పాటలు చాలు, నా యేసయ్య రాబోతున్నాడు ఈ రోజు నుండి నా ఇంటికి, నా కుటుంబానికి అని ప్రార్థన చేసుకో. మంచి రోజులు రాబోతున్నాయి నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకి. ప్రార్థన చేయి. ఈ మధ్యకాలంలో డిఎస్కి ప్రిపరేషన్ అవుతున్నారు మన పిల్లలు.
సిద్ధపాటు చేసినటువంటి పిల్లలందరూ కూడా చక్కగా పరీక్షలు రాసి ఉద్యోగం రావాలని ప్రార్థన చేయండి. ఆ పిల్లలకి, చదువుతున్న పిల్లలకు మంచి భవిష్యత్తును రావాలి అని, ఉద్యోగం చేసినటువంటి వారికి, పని పాటలు చేసిన వారందరినీ కూడా దీవించమని, ముఖ్యంగా ఈ సువార్థీకరణలో భాగస్వామ్యమైన ప్రతి పిల్లలందరినీ కూడా దీవించమని ప్రార్థన చేయండి. ఉద్దేశాలు, తలంపులన్నీ కూడా నెరవేరబోతున్నాయి. ఇంకా మన విచారంలో, గ్రామాల్లో ఈ సువార్థీకరణ గొప్పగా జరగాలి అని ప్రార్థన చేయండి. ప్రతి కుటుంబం కూడా ఆయనను విశ్వసించాలి అని ప్రార్థన చేయండి. మా ప్రియ తల్లి, మీ కుమారుని యొక్క దీవెన ఆశీర్వాదాల ద్వారా పోయిన ఆదివారం నుండి నిన్నటి వరకు మాకు చల్లని దీవెనలు వర్ష రూపంలో మమ్ము దీవించినందుకు వందనాలు. ఇంకా సకాలంలో కూడా మంచి వర్షాలు పడి దీవించి కాచి కాపాడమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున